హాయ్ అండి, నేను మీ సాయి శ్రీధర్, మీ విజ్ఞాన నేస్తం. ప్రతిరోజు వీక్షిస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి నా వీక్షక మహాశయులకందరికీ పేరు పేరున నా నమస్కారములండి. ఈరోజు నేను ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి ఒక 4 మాటలు చెబుతూ ఈ వీడియో చేస్తున్నాను. ఆయన గురించి ఈ వీడియో చేసే అదృష్టం నాకు వచ్చినందుకు నిజంగా ఈ భారతదేశ పౌరుడిగా చాలా గర్విస్తున్నాను. అయితే ఆయన గురించి తెలుసుకునే ముందు నేను మనమందరం చేసేటటువంటి ఒక తంతు కార్యక్రమం గురించి కూడా చెప్తాను. అది ఏంటంటే, సపోజ్ మనం ఏదైనా ఒక ఎగ్జామ్లో పాస్ అయినాం, లేదు మనం చేస్తున్న పనిలో మనకి ఉత్తమ పదవి అంటే మన ప్రమోషన్ వచ్చింది. వస్తే ఏం చేస్తాం? గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అందరినీ, తెలిసిన వాళ్ళని, బంధువుల్ని అందరినీ పిలిపిస్తాం. గ్రాండ్గా ఒక డిన్నర్ అనేది ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేస్తే అందరూ వచ్చి మనకి ఏదో సన్మానం చేస్తూ ఒక సల్వా కప్పడం, ఇట్లా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ఈ యొక్క మహోన్నతమైన వ్యక్తి వారు ఏం చేశారంటే, ఆయనకు కూడా ఒక మహోన్నతమైనటువంటి పదవి వచ్చింది. ఆయనతో వర్క్ చేసేటువంటి వాళ్ళ కొలీగ్స్ అవ్వచ్చు, లేదో ఆయనతో కొద్దిపాటి చనువు ఉన్న వ్యక్తులు అయి ఉండొచ్చు. ఏం సార్, ఈరోజు మీకు ప్రమోషన్ వచ్చింది కదా, మరి ఈరోజు మాకు పార్టీ ఇస్తారా అని సరదాగా క్యాజువల్గా అడిగారు. దానికి ఆయన ఏం చెప్పారంటే, ఏం సాధించానని నేను పార్టీ ఇవ్వాలా, సెలబ్రేట్ చేసుకోవాలా సార్? నేను ఈ పదవి పొందాను అంటే నాతో పాటు కొన్ని కోట్ల మంది నాలాగే ప్రయత్నం చేశారు. ఈ పదవి కోసం ప్రయత్నం చేసి వాళ్ళందరూ ఒక అడుగు వెనక్కి తగ్గి నన్ను ఒక అడుగు ముందుకు పంపించారు. అంత తప్ప నేనేం సాధించింది ఏం లేదు కదా అన్నాడు. చూసారా, ఆయన అంత కష్టపడి ఆయనకు అంత మంచి పదవి వస్తే ఆయన యొక్క టాలెంట్ పైన, ఆయన యొక్క తెలివితేటల పైన, ఆయన యొక్క గొప్పతనం పైన ఆయనకు ఒక మంచి పదవి వస్తే దానికోసం ఆయన ఆలోచించే విధానం చూడండి. నాకు ఈ పదవి వచ్చిందంటే నాలాగా ఎన్ని కోట్ల మందో ఈ పదవి కోసం ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ ఒక్క అడుగు వెనక్కి తగ్గి నన్ను ఒక్క అడుగు ముందుకు నెట్టారు, అంతే కదా, నేను సాధించింది ఏముంది అన్నాడు. చూసారా ఎంత నిరాడంబరతత్వమో. ఆయన ఒక లెజెండ్, ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ప్రతి భారతీయుడు ఆయన పేరు చెప్తేనే ఒళ్ళంతా పులకరింతలు వచ్చేటటువంటి ఒక మహా వ్యక్తి, ఒక బహుప్రజ్ఞాశాలి. మన భారతదేశం గర్వించదగిన అతి ఉత్తమమైన సైంటిస్ట్. ఆయన పేరు ఉచ్చరించడానికి ఎంతో గర్వపడేలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఇవన్నీ కలగలిపితే ఆయన మన దేశానికి ఒక ప్రథమ పౌరుడు. ఆయనే ఎవరో కాదండి, సర్ అబ్దుల్ కలాం జీ. ఆయనే అన్నమాట. ఆయన గురించి చెప్పాలంటే మనకు 10 వీడియోలు కూడా సరిపోవు. ఆయనని పొగడాలనే దానికి కూడా మనకు మన స్తోమత సరిపోదు. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం. అందుకే నాకు నచ్చిన నా దేశపు ప్రథమ పౌరుడు సర్ అబ్దుల్ కలాం గారు. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చితే ఇలాంటి ఇంకా మరెన్నో ఇన్ఫర్మేషన్ మీరు పొందాలి, తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో 10 మందికి ఇలాంటి విజ్ఞానం అందించడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.